అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఉంటే బాగుంటుంది. ఇలా చాలా కుటుంబాల్లో ఏవో ఒక కారణాల వల్ల విడిపోతూ ఉన్నారు. సంవత్సరాలు మాట్లాడుకోవట్లేదని నిన్న వీడియోలో కూడా చెప్పుకున్నాం కదా, అది బ్రహ్మానందం గారి విషయంలోని. కొంతమంది అన్నారు, నీకెందుకమ్మా వాళ్ళ కుటుంబ విషయాలని చెప్పేసానంటే, నేను ఒక మాట చెప్పనండి. ఇప్పుడు నేను ఆ వీడియో పెట్టాను అనుకోండి, దాన్ని తీసుకువెళ్ళి చాలామంది షేర్ చేసుకుంటారు. అలాగే వాట్సాప్లో స్టేటస్ లాగా కూడా పెట్టుకుంటారు. అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ సొంత అన్నయ్య, తమ్ముడు కానీ ఎవరైనా బంధువులు కానీ ఒకరు చూస్తారు కదా. చూసినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందని అంటే, అన్నయ్య మాట్లాడట్లేదని బాధపడుతున్నారు, తమ్ముడు మాట్లాడట్లేదని తను బాధపడుతుందని వాళ్ళ మనసులో ఒక ఆలోచన అనేది వస్తుంది. ఏదో ఒక సమయంలో కలిసినప్పుడు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి నీకెందుకు అని అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. మనం పెట్టే వీడియోని ఎంతోమంది షేర్ చేసుకొని వాళ్ళ గ్రూపుల్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ మనసులో ఉన్న మాటని ఆ రకంగా తెలియజేస్తారు. దానివల్ల మంచిదే కానీ చెడైతే కాదు కదా. మరి ఈ మాత్రం లాజిక్ని ఎందుకు మిస్ అవుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మనం చేసే ఒక వీడియో వల్ల ఎవరికో ఒకరికి మంచి జరిగి ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నారనుకోండి, అంతకు మించిన సంతోషం ఏమన్నా ఉందా? మీకెందుకు ఇలాంటి ఆలోచన రాలేదో నాకు అర్థం కాలేదు.